నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అలాగే తెలుగు ఫ్యాకల్టీ నాగమణీంద్రారెడ్డి అండి. మరి తొలిసారి మన వీడియో చూసే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ప్రతి మనకు సంబంధించి టెట్ ఎగ్జామ్లో వస్తున్నటువంటి అన్ని క్వశ్చన్స్ పేపర్స్ కూడా నా దృష్టిలోకి వచ్చినటువంటి తెలుగు ప్రశ్నల్ని మీకు విత్ కీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మరి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశీలించుకుంటే డూడు బసవన్న పాఠ్యభాగం ఇతివృత్తము అన్నాడండి. మరి డూడు బసవన్న అనేటువంటి ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏంటి సార్ అని పరిశీలించుకుంటే మరి ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటమ్మా ఇక్కడ అంటే సంస్కృతి అని చెప్పుకుంటామండి. సో డూడు బసవన్న అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి నాన్న ఇక్కడ అంటే సంస్కృతి అండి. మనం మెటీరియల్ తీసుకునే ముందు ఒక చిన్న విషయం చెప్పాను. మన మెటీరియల్లోంచి బిట్స్ వస్తాయి సార్ ఖచ్చితంగా. మరి ఆఫ్టర్ దట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి ఏ బిట్ వచ్చింది అనేదాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను. మరి ఇచ్చిన మాట కట్టుబడి ఉండి ఖచ్చితంగా ఏ క్వశ్చన్ మన మెటీరియల్లోంచి ఏ పేజీలోంచి వచ్చింది అనేదాన్ని విత్ ప్రూఫ్తో చూపిస్తాను అని చెప్పానండి. మీకు అదేవిధంగానే విత్ పేజ్ నెంబర్ చెప్తాను. మన మెటీరియల్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు నాన్న. మీ ఎగ్జామ్ అయిపోయిన రోజైనా చూసుకోండి, లేదంటే అన్ని ఎగ్జామ్ పేపర్లు వచ్చిన తర్వాత ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా ముందర పెట్టుకొని మన వీడియోస్ అయితే మీకు ఉపయోగపడతాయి. కావాలంటే చెక్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే చెప్పేది కాదు మరి చేతుల్లో ఉండాలా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క విద్యార్థికి మరి ఆ రోజు చెప్పాను ఖచ్చితంగా తెలుగు 100% న్యాయం చేస్తానని. అదేవిధంగానే ఈరోజు మన పుస్తకంలో ఏ పేజీ నుంచి వచ్చాయి అనే దాన్ని నేను లైవ్ పేజీ నెంబర్తో కూడా మీకు చెప్తానండి, పరిశీలించండి సార్. మరి ఇక్కడ డూడు బసవన్న అనే పాఠ్యభాగ ఇతివృత్తం ఏంటమ్మా సంస్కృతి అని చెప్పుకుంటామండి. ఎక్కడ సార్ అంటే 6వ తరగతిలో నుంచి ఈ బిట్ అనేది రావడం జరిగింది. ఎన్నో లెసను మేబీ 11వ లెసన్ అనుకుంటానండి. 10వ లెసన్ 11వ లెసన్లోంచి ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగిందమ్మా. సో క్లియర్. తర్వాత ఇక్కడ ఏంటి దేవిప్రియ అనేటువంటి బిరుదు ఎవరికి కలదు అండి. మరి దేవిప్రియ అనే బిరుదు ఎవరికి కలదు? షేక్ ఖాజా హుస్సేన్ గారికి కలదండి. సో దేవిప్రియ అనే బిరుదు ఎవరు కలదమ్మా? షేక్ ఖాజా హుస్సేన్ గారికి కలదండి. సో షేక్ ఖాజా హుస్సేన్ గారు. మరి ఈ బిట్ ఎక్కడి నుంచి ఇచ్చాడు సార్ అని పరిశీలించుకుంటే మరి మనకు 8th క్లాస్ నుంచి ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగిందండి. ఎన్నో క్లాస్ అమ్మా? 8th క్లాస్ నుంచి ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగిందండి. సో మరి మన పుస్తకంలో పేజీ నెంబర్ ఎంత సార్ ఇక్కడ అంటే 230 అండి. 230లో ఈ బిట్ అనేది మనకు కిందన లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. సో షేక్ ఖాజా హుస్సేన్ గారి యొక్క బిరుదు ఏంటి? దేవిప్రియ అని చెప్పుకుంటాం నాన్న. సో క్లియర్ అండి. తర్వాత 100 చిలకలకు ఒకటే ముక్కు అన్నాడు. మరి 100 చిలకలకు ఒకటే ముక్కు అన్నాడు. మరి దీనికి సమాధానం ఏంటి? పల్లగుత్తి అని చెప్పుకుంటామండి. సో 100 చిలకలకు ఒకటే ముక్కు ఏంటి? పల్లగుత్తి. ఎక్కడ సార్ ఇక్కడ అంటే 3వ తరగతిలో నుంచి ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎన్నో తరగతి అమ్మా? 100 చిలకలకు ఒకటే ముక్కు ఎన్నో తరగతి నుంచి? 3rd క్లాస్ నుంచి. మరి ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకు పొడుపు విడుపు ఉంటుంది అన్న. ఏ లెసన్ అన్న? పొడుపు విడుపు. మరి పొడుపు విడుపు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి? సంభాషణ అని చెప్పుకుంటాం. మరి ఆ పాఠ్యాంశంలో మనకు పాత్రలు వస్తాయండి. సో గిరి, సూరి, వెంకి, సీతి ఈ పాత్రలు వస్తాయి. ఆ పాత్రలు వచ్చిన తర్వాత ఆ లెసన్లో మనకు ఉంటుంది ఏమని? 100 చిలకలు ఒక్కటే ముక్కు. సమాధానం ఏంటి వస్తుంది నాన్న? మరి ఏంటి అక్కడ సమాధానం? మరి పల్లగుత్తి అనేది సమాధానం అవుతుందండి. మరి మన పుస్తకంలో పేజీ నెంబర్ ఎంత సార్ అంటే 121లో మీరు పరిశీలించుకోవచ్చు అండి. మరి ఏంటి సార్ సమాధానం? 100 చిలకలు ఒకటే ముక్కు అంటే పల్లగుత్తి అనేది సమాధానం అవుతుంది. ఎక్కడ సార్ అంటే 3rd క్లాస్లో లెసన్ ఏంటమ్మా అంటే పొడుపు విడుపు అనేటువంటి పాఠ్యాంశం నాన్న. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్ అంటే మీది హల్లుతో కూడుకొని ఉండడము అన్నాడంట. మరి మీది హల్లుతో కూడుకొని ఉంటే దాన్ని ఏమంటారు? సంశ్లేష అంటామండి. ఏమంటారు నాన్న? సంశ్లేష అంటామండి. సో మీది హల్లుతో కూడుకొని ఉంటే దాన్ని ఇక్కడ ఏమని చెప్పుకుంటాం నాన్న అంటే సంశ్లేష అని చెప్పుకుంటాం. మరి పేజ్ నెంబర్ ఎంత? మన మెటీరియల్లో పేజ్ నెంబర్ ఎంత సార్ అంటే 40 అండి. సో మన మెటీరియల్లో పేజ్ నెంబర్ 40లో మీది సంశ్లేష అంటే ఏమని చెప్పుకున్నాం? మీది హల్లుతో కూడుకొని ఉంటే దాన్ని ఏమని చెప్పుకుంటాం? సంశ్లేష అని చెప్పుకుంటామండి. మళ్ళీ 7th క్లాస్లో కూడా ఈ క్వశ్చన్ మన మెటీరియల్ నుంచి రావడం జరిగింది నాన్న. సో ఇక్కడ కావాల్సిన వాళ్ళు పేజ్ నెంబర్ 40లో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఉంటుందండి మన పుస్తకంలో. మరి పలుకు అనేటువంటి ఈ పదానికి నానార్థాలు అని ఇచ్చారంట. అక్కడ ఆప్షన్స్ ఏమిచ్చారు అనేది ఎవరు కూడా క్లియర్గా చెప్పలేదండి. మరి ఇక్కడ పరిశీలించుకుంటే మరి పలుకు అనే పదానికి నానార్థాలు ఏమొస్తాయి సార్ అంటే నింద, ఖండము, మాట్లాడు అండి. మరి మన పుస్తకంలో పేజ్ నెంబర్ ఎంత సార్ ఇక్కడ అంటే 211వ పేజీ నెంబర్లో ఉంటుందండి. సో పలుకునే పదానికి నానార్థాలు ఏమొస్తాయి? నింద, ఖండము, మాట్లాడు అని చెప్పు. ఒకవేళ ఆప్షన్స్లో ఇవి లేవు అనుకున్న పక్షంలో
మీరు ఆన్సర్ ఏం తీసుకోవాలి సార్ అంటే మాట లేదా ముక్క అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో క్లియర్ నాన్న. తర్వాత ఇక్కడ పరుషాలు లేని పదము అన్నాడు. మరి మన పుస్తకంలో ఎన్నో పేజ్ అండి, పేజ్ నెంబర్ 10 నాన్న. మరి ఇక్కడ పరుషాలు అంటే ఏంటి, కఠినంగా పలుకబడే వాటిని ఇక్కడ ఏమని చెప్పుకుంటాం నాన్న అంటే పరుషాలు అని చెప్పుకుంటాం. మరి ఏమేమి వస్తాయి కఠినంగా పలుకబడే వాటిని, క, చ, ట, త, ప, వీటిని ఏమంటాం పరుషాలు అంటారు. మరి పరుషాలకి మరొక పేరేంటి నాన్న శ్వాసాలు అని చెప్పుకుంటామండి. సో పరుషాలకి మరొక పేరేంటి శ్వాసాలు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ కచటతప్పలు లేకుండా ఏ పదం అయితే వస్తుందో ఆ పదం అనేది అక్కడ సమాధానం అనేది అవుతుందండి. ఎప్పటి నుంచో చెప్పుకున్నాం, నేను ఈ ఎగ్జామ్లో కానీ క్లాసుల్లో కానీ మీరు ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటా, ఏమని నాన్న క్వశ్చన్స్ డైరెక్ట్ రావండి. సో పరుషాలు గుర్తించండి, ఆ కాలం పోయిందమ్మా. సో కొద్దిగా మీరు అడ్వాన్స్గా చదవండి, క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు అని చెప్పుకున్నాం. సో ఈ విధంగా ఇది ఇంకా సింపుల్గా అండి, ఇంకా కష్టంగా అడగాలనుకుంటే ఇంకా కష్టంగా అడిగేకి ఛాన్స్ ఉంటుంది నాన్న. మరి పరుషాలు లేని పదం అంటే ఏంటి, కచటతప్పలు లేకుండా వచ్చేటువంటి ఆ పదం ఏమవుతుంది పరుషాలు లేని పదం అనేది అవుతుందండి. సో క్లియర్ నాన్న. మరి ఇక్కడ పరిశీలించుకుంటే రెండు పదాల మధ్య అర్థవంతమైన సంబంధం ఏర్పరిచేవి అన్నాడండి. ఇక్కడ దీనికి సంబంధించి ఎస్ కరెక్ట్ అండి. అక్కడ ఏదో ఆన్సర్ ఏంటంటే విజ్ఞానము అనే పదం ఉందంటమ్మా. మరి విజ్ఞానము అనే పదం అక్కడ ఏమవుతుంది సార్ అంటే మనకు సంబంధించి ఇక్కడ సమాధానం అనేది అవుతుందండి. ఇందులో విజ్ఞానంలో ఏమన్నా పరుషాలు ఉన్నాయా కచటతప్పలు అనేవి సో ఎక్కడా కూడా లేవు కాబట్టి మన సమాధానం ఏంటి దానికి ఆన్సర్ విజ్ఞానము అండి. ఓకే సార్. మరి నెక్స్ట్ వన్ ఏంటి, రెండు పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరిచేవి ఏంటి అన్నాడు. మరి మన పుస్తకంలో ఎన్నో పేజ్ సార్ అంటే పేజ్ నెంబర్ 54లో ఉంటుందండి విభక్తి ప్రత్యయాల్లో భాగంగా. అండ్ 7th 6th క్లాస్లో కూడా దీనికి సంబంధించిన మ్యాటర్ అయితే పొందుపరిచాను. మరి రెండు పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరిచే వాటిని ఏమని చెప్పుకుంటాం విభక్తులు అని చెప్పుకుంటామండి. సో రెండు పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరిచే వాటిని ఏమంటాం విభక్తులు అంటారు. మరి రెండు స్వరాల కలయికను ఏమంటాం నాన్న, రెండు స్వరాల కలయిక లేదా రెండు అచ్చుల కలయికనే ఏమని చెప్పుకుంటాం సంధి అని చెప్పుకుంటాం. మరి సమర్థవంతమైన పదాల కలయికనే ఏమని చెప్పుకుంటాం నాన్న ఇక్కడ అంటే సమాసము అని చెప్పుకుంటామండి. సో రెండు స్వరాల కలయికము సంధి అవుతుంది. మరి రెండు సమర్థవంతమైన పదాల కలయికనే ఏమని చెప్పుకుంటాం సమాసము అని చెప్పుకుంటాం. మరి రెండు పదాల మధ్య అర్థవంతమైన సంబంధం ఏర్పరిచే వాటిని ఏమని చెప్పుకుంటున్నాం విభక్తులు అని చెప్పడం అనేది జరుగుతుందండి. సో క్లియర్ నాన్న. మరి అర్థవంతమైన పదాల కలయిక అంటాడు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థవంతమైనటువంటి పదాల కలయికనే ఏమవుతుంది అంటాడు. మరి ఏమవుతుంది వాక్యము అనేది అవుతుందండి. సో అర్థవంతమైన పదాల కలయికని ఏమని చెప్పుకుంటాం వాక్యము అని చెప్పుకుంటాం నాన్న. సో క్లియర్ అండి. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్ అంటే తిరువరి అని ఇచ్చాడు. మరి తిరువరి అనే పదానికి అర్థం ఏంటి బాటసారి అండి. మరి పేజ్ నెంబర్ ఎంత సార్ ఇక్కడ అంటే 134 అండి. సో పేజ్ నెంబర్ ఎంత అమ్మా 134లో నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మరి ఒకసారి పరిశీలించుకుంటే పేజ్ నెంబర్ 134 అంటే మ్యాక్సిమం ఈ బిట్టు 3rd క్లాస్ లేదా 4th క్లాస్లో నుంచి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎన్నో క్లాస్ అమ్మా సో 9th 10th 8th 7th కూడా కాదండి. మరి తిరువరి అనే పదానికి అర్థమే అండి బాటసారి. మరి మ్యాక్సిమం ఎక్కడ సార్ అంటే 3rd 4th అండి. 134 అనేది మన పేజ్ నెంబర్లో అవుతుంది కాబట్టి మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది సార్ అంటే 3rd క్లాస్ చివరిలో కానీ లేదా 4th క్లాస్ స్టార్టింగ్లో కానీ ఇక్కడ ఉండడం జరుగుతుందండి. సో తిరువరి అనే పదానికి అర్థమేంటి బాటసారి అని చెప్పుకున్నామంట. మరి తెరువు అనే అర్థం ఏంటి బాట అని చెప్పుకుంటాం. మరి ఇక్కడ దారి అని చెప్పుకుంటామండి. మరి ద్విగు సమాసంకి చెందినవి అన్నాడు. మరి పేజ్ నెంబర్ మన పుస్తకంలో ఎంత సార్ అంటే 61 అండి. డైరెక్ట్ ఎగ్జాంపుల్ రావడం జరిగింది నాన్న పరిశీలించండి కావాలంటే. అష్టదిక్కులు అని ఇచ్చాడు. విగ్రహవాక్యం ఏంటి అష్ట అంటే ఎంత అండి 8 అండి. సో అష్ట అను సంఖ్య గల దిక్కులు అష్టదిక్కులు అని చెప్పుకుంటాం లేదా 8 అను సంఖ్య గల దిక్కులు అష్టదిక్కులు అని చెప్పుకుంటాం. తర్వాత ఏమిచ్చాడు దశకంఠాలు అని ఇచ్చాడు. సో దశకంఠాలు అంటే ఏంటి దశ అను సంఖ్య గల కంఠాలు దశకంఠాలు అనేది అవుతుందండి. ఏ సమాసం నాన్న ద్విగు సమాసం అవుతుంది. ఒకవేళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దశకంఠుడు అని ఇస్తే అప్పుడు ఏ సమాసం అవుతుంది నాన్న అంటే 10 తలలు గలవాడు దశకంఠుడు అనేది అవుతుంది. మరి సమాధానం ఇక్కడ ఏంటి నాన్న అంటే బహురీహి సమాసం అండి. సో దశకంఠుడు ఏంటి 10 తలలు గలవాడు దశకంఠుడు. ఏ సమాసం బహురీహి సమాసం అనేది అవుతుందండి. సో క్లియర్. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్ అంటే మధ్యమ పురుషకి చెందినది అని ఇచ్చాడంట. మరి మన పుస్తకంలో పేజ్ నెంబర్ ఎంత సార్ 24 అండి. శ్రీ కృషి పబ్లికేషన్ పుస్తకంలో పేజ్ నెంబర్ 24లో ఆన్సర్ ఉందండి. సో క్లియర్. మరి ఇక్కడ పరిశీలించుకుంటే మరి మధ్యమ పురుషకి వెళ్ళాను అని ఇచ్చాడు వెళ్ళాయి అని ఇచ్చాడు వెళ్ళాము ఇక్కడ అండి. ఇక్కడ ఆప్షన్ 3 ఏంటంటే వెళ్ళాము అని ఇచ్చాడు. ఆప్షన్ 4 వెళ్ళావు అని ఇచ్చాడు.
మరి ఏంటి వెళ్ళాను, నేను వెళ్ళాను అంటాను. మరి నేను వెళ్ళాను మధ్యమ పురుష అవుతుందా? అవ్వదు. ఏమవుతుంది? ఉత్తమ పురుష అనేది అవుతుందండి. సో నేను వెళ్ళాను అనేది ఏమో పురుష, ఉత్తమ పురుష. అదేవిధంగానే ఇక్కడ ఏమంటున్నా? మేము వెళ్ళాము అంటున్నా. మరి మేము వెళ్ళాము అనేది ఏ పురుష? ఉత్తమ పురుష. మరి ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 3 కాదండి. మరి ఇక్కడ ఏమిచ్చాడు? వెళ్ళాయి అని ఇచ్చాడంట. మరి ఏమంటున్నానంటే అవి వెళ్ళాయి అంటాను. అవి వెళ్ళాయి అన్నప్పుడు ఏదేంటి? ప్రథమ పురుష అయ్యేకి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఇంకా ఏమంటా? ఇవి వెళ్ళాయి అంటాను. మరి అవి వెళ్ళాయి అన్నప్పుడు ఇదేమవుతుంది? మధ్యమ పురుష. అంటే ఈ వెళ్ళాయి అన్నప్పుడు, అవి వెళ్ళాయి అన్నప్పుడు ప్రథమ పురుషను సూచిస్తుంది. ఇవి వెళ్ళాయి అన్నప్పుడు మధ్యమ పురుష కూడా వర్తించే విధంగా ఉంటుంది. కాబట్టి మరి దీన్ని మనం తీసుకోకుండా దానికంటే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే పదం ఏముంది? వెళ్ళావు అని చెప్తున్నా. ఏమని? నీవు వెళ్ళావు అన్నాను. మరి నీవు వెళ్ళావు అన్నప్పుడు నీవు అనేది ఏ పురుష? మధ్యమ పురుష. మరి వెళ్ళావు అనేది ఏమవుతుంది? మధ్యమ పురుష అనేది అవుతుందండి. సో క్లియర్ నాన్న. అదేవిధంగానే నెక్స్ట్ పరిశీలిస్తే ఇక్కడ ఏంటి సార్ అంటే వర్తమాన కాలిక అసమాపక క్రియ అన్నాడండి. మరి వర్తమాన కాలిక అసమాపక క్రియని మనం ఏమని చెప్పుకుంటాం నాన్న? శత్రర్థకము అని చెప్పుకుంటామండి. సో వర్తమాన కాలిక అసమాపక క్రియని ఏమని చెప్పుకుంటాం? శత్రర్థకము అని చెప్పుకుంటాం. మరి భూతకాలిక అసమాపక క్రియ ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే త్వార్థకము అనేది అవుతుందండి. సో భూతకాలిక అసమాపక క్రియ ఏమవుతుందమ్మా? త్వార్థకము అనేది అవుతుంది. అదేవిధంగానే ఇంకా పరిశీలించుకుంటే ఇక్కడ ఏంటి సార్ అంటే భవిష్యత్కాలిక అసమాపక క్రియ అంటాను. మరి భవిష్యత్కాలిక అసమాపక క్రియ ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే చేదర్థకము అనేది అవుతుందండి. సో భవిష్యత్కాలిక అసమాపక క్రియ ఏమవుతుంది? చేదర్థకం అనేది అవుతుందండి. సో క్లియర్ నాన్న. సో వర్తమాన కాలిక అసమాపక క్రియ ఏమంటాం? శత్రర్థకం అంటామండి. సో క్లియర్. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్ అంటే చంపకమాలకు సంబంధించినవి అని ఇచ్చాడంట. మరి మన మెటీరియల్లో పేజీ నెంబర్ ఎంత సార్ అంటే 93లో ఇచ్చాను. అలాగే టెక్స్ట్ బుక్ గ్రామర్లో కూడా మళ్ళీ పొందుపరిచానండి దానికి సంబంధించి. మరి ఇక్కడ అందులో సరైన ఆన్సర్లు ఏమి ఇచ్చాడంట సార్ అంటే యతిస్థానం 11వ అక్షరం ఇచ్చాడంట. ప్రాస నియమం పాటిస్తుంది అని ఇచ్చాడంట. దానికి సంబంధించి మరి ఇక్కడ గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం అనే ఉద్యమం నడిపించారు అనే ఈ వాక్యాన్ని కర్మణి వాక్యంలోకి మార్చండి అన్నాడంట. డైరెక్ట్ బిట్ అండి. మన మెటీరియల్ నుంచి డైరెక్ట్ రావడం జరిగింది విత్ ఎగ్జాంపుల్స్తో. ఎంత పేజ్ నెంబర్? 111 అండి. మరి ఇక్కడ గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం అనే ఉద్యమం నడిపించారు అనే దాన్ని కర్మణి వాక్యంలోకి మారుస్తే ఇక్కడ ఏమొస్తుంది? గాంధీజీ చేత ఏంటి మాస్టర్ గారు? గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం అనే ఉద్యమము నడుపబడింది అండి. సో అనే ఉద్యమము నడుపబడింది అని చెప్పుకుంటాం సార్. సో ఇది దానికి సంబంధించినటువంటి సమాచారం అండి. సో నడుపబడింది అని చెప్పుకుంటాం నాన్న. సో క్లియర్. లేదా ఉప్పు సత్యాగ్రహము గాంధీజీ చేత నడపబడింది అని కూడా చెప్పుకోవడం అనేది జరుగుతుందండి. ఇవి మనకు సంబంధించినటువంటి క్లియర్ క్వశ్చన్లు అండి. సో విత్ లైవ్ అండి పేజ్ నెంబర్స్తో కూడా మనకి ఎన్నైతే క్వశ్చన్స్ వచ్చాయో వాటికి సంబంధించి ఇక్కడ క్లియర్గా చెప్పాను. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పూర్తి ఎన్ని క్వశ్చన్స్ వచ్చిన తర్వాత ఇది ప్రతి క్వశ్చన్ కూడా మన మెటీరియల్ ఏ పేజ్లో ఉంది అనే దాన్ని మీకు ప్రతి ఒక్కదాన్ని నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తానండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.